కనెక్షన్ ఉంది, బుకింగ్ అవుతుంది, ఓటీపీ వస్తుంది, కానీ సిలిండర్ మాత్రం ఇంటికి రావడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యంగా చింతపల్లి జీసీసీ డివిజన్ పరిధిలో వంట గ్యాస్ పంపిణీ ఇప్పుడు వివాదంగా మారుతోంది. గిరిజనుల కోసం వచ్చే సిలిండర్లు అసలు ఎవరికి చేరుతున్నాయి? బుక్ చేసిన వారికి గ్యాస్ దొరకకపోతే స్థానిక హోటళ్లలో గృహ వినియోగ సిలిండర్లు ఎలా కనిపిస్తున్నాయి? డోర్ డెలివరీ పేరుతో ప్రకటనలున్న గిరిజనులే గోడౌన్ చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తోంది? 2 నెలలుగా ఎదురవుతున్న ఇబ్బందులతో మళ్లీ కట్టెలు పోయే దిక్కవుతుందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొండ మీద ఊరు, అక్కడి నుంచి మండల కేంద్రానికి సుదీర్ఘ ప్రయాణం, రోడ్డు సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఇలాంటి ప్రాంతంలో ఓ గ్యాస్ సిలిండర్ కోసం పదే పదే గోడాన్కు వెళ్లాల్సి వస్తే ఆ కుటుంబానికి ఎదురయ్యే కష్టం అంతా ఇంత కాదు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొంతమంది గిరిజన వినియోగదారులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. ఇంట్లో గ్యాస్ అయిపోతే వెంటనే రీఫిల్ తెచ్చుకునే అవకాశం లేదు. ఎప్పుడు సిలిండర్ వస్తుందో తెలియదు. దీంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోని మహిళల వంటింటి కష్టాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో దీపం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. 2026 ఆగస్టు 5 నాటికి దేశవ్యాప్తంగా 10.57 కోట్లకు పైగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లు ఇచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పథకం పరిధిని కనెక్షన్ల సంఖ్యతో మాత్రమే కొలవలేమన్న వాదన ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో వినిపిస్తోంది. కనెక్షన్ ఉన్న ఇంటికి అవసరమైనప్పుడు గ్యాస్ అందుబాటులో ఉండడమే అసలు పరీక్షగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీసీసీ ద్వారా ఎల్పీజీ సరఫరా జరుగుతోంది. జిల్లాలో పాడేరు, చింతపల్లి జీసీసీ డివిజన్లున్నాయి. పాడేరు డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 27,224 గ్యాస్ కనెక్షన్లుండగా చింతపల్లి డివిజన్ పరిధిలోని 3 మండలాల్లో 22,090 కనెక్షన్లున్నాయి. ఇంత పెద్ద వినియోగదారుల వ్యవస్థలో సిలిండర్ గోడాన్కు చేరిన క్షణం నుంచి లబ్ధిదారుడి ఇంటికి చేరే వరకు పక్కా పర్యవేక్షణ అవసరం. అయితే చింతపల్లి డివిజన్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. గ్యాస్ సిలిండర్ కోసం స్థానిక గిరిజనులు పడరాని పాటు పడుతున్నారు. గత 2 నెలలుగా తమకు రావాల్సిన రీఫిల్స్ సకాలంలో అందడం లేదని గిరిజన వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లోడ్ వచ్చినా కొన్ని సిలిండర్లు మాత్రమే వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారని, సగానికి పైగా రీఫిల్ను పక్కదారి పట్టించి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బుకింగ్, ఓటీపీ, డెలివరీ మధ్య కనిపిస్తున్న వ్యత్యాసాలపై గిరిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రీఫిల్ బుకింగ్ వ్యవధి 45 రోజులుగా ఉందని చెబుతున్న వినియోగదారులు బుకింగ్ తర్వాత ఓటీపీ వచ్చిన సిలిండర్ దొరక్కపోతున్న సందర్భాలున్నాయని అంటున్నారు. ఓటీపీతో గ్యాస్ కోసం వెళ్లినప్పుడు కొందరికి ఇప్పటికే డెలివరీ అయినట్టు చెబుతున్నారని, మరికొందరిని 4 రోజుల తర్వాత రావాలని వెనక్కి పంపుతున్నారని జీసీసీ సిబ్బందిపై ఆరోపిస్తున్నారు. చౌడేపల్లిలోని చింతపల్లి గ్యాస్ గోడాన్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జీకేవీటీ, చింతపల్లి, కొయ్యూరు మండలాల వినియోగదారులకు ఇక్కడి నుంచే గ్యాస్ సరఫరా అవుతోంది. 3 మండలాలకు సంబంధించి వేలాది కనెక్షన్ల భారాన్ని మోస్తున్న ఈ గోడాన్ వద్ద ప్రతిరోజు వందలాది మంది గుమిగూడడం, సిలిండర్ల కోసం పడిగాపులు పడుతున్నారని చెబుతున్నారు. గ్యాస్ కోసం భారీ సంఖ్యలో వినియోగదారులు చేరడంతో కొన్ని సందర్భాల్లో అక్కడి పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందని గిరిజనులు అంటున్నారు. గిరిజన వినియోగదారులకు ఇంటి వద్దకే సిలిండర్ అందిస్తామని జీసీసీ అధికారులు చెబుతున్నా జీకేవీటీ, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో తమకలాంటి సేవ కనిపించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మారుమూల గ్రామాల నుంచి ఖాళీ సిలిండర్తో చౌడేపల్లికి రావడం, రవాణా ఖర్చు పెట్టడం, గంటల తరబడి వేచి చూడడం, చివరికి గ్యాస్ దొరక్కపోతే తిరిగి ఖాళీ సిలిండర్తోనే ఇంటికి వెళ్లడం, ఇదంతా తమపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని చెబుతున్నారు. మరోవైపు ఇంటి వద్ద కనిపించాల్సిన సిలిండర్లు హోటల్లో కనిపిస్తున్నాయన్న గిరిజనుల ఆరోపణలు ఈ వ్యవహారంలో మరింత కీలకంగా మారుతోంది.
గ్యాస్ సరఫరాలో సమస్య చివరికి గిరిజన కుటుంబాలను మళ్లీ పాత జీవన విధానంలోకి నెడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీఫిల్ కోసం రోజుల తరబడి ఎదురు చూడలేక కట్టెల పొయ్యి వెలిగించాల్సి వస్తుందంటున్నారు. కట్టెల సేకరణ కోసం సమయం వెచ్చించడంతో పాటు పొయ్యి నుంచి వచ్చే పొగను మహిళలు, పిల్లలు పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వంటింట్లో పొగ తగ్గించి స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించాలన్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన లక్ష్యానికి నిరంతరం రీఫిల్ సరఫరా లేకపోతే పూర్తి ఫలితం ఎలా వస్తుందని ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. విజిలెన్స్ తనిఖీలపైన గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు వచ్చి తనిఖీలు చేస్తున్నప్పటికీ అవి తూతు మంత్రంగా ముగుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ తనిఖీలకు బదులు గత 2 నెలలుగా గ్యాస్ స్టాక్, బుకింగ్, డెలివరీ రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించాలని డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఓటీపీ వచ్చిన సిలిండర్ అందలేదంటున్న వినియోగదారుల వివరాలను డెలివరీ కార్డులతో సరిపోల్చడం, హోటల్లో గృహ వినియోగ సిలిండర్లున్నాయన్న ఆరోపణలను పరిశీలించడం, డోర్ డెలివరీ అమలు తీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఒక్కప్పుడు గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ రావడమే పెద్ద మార్పు. ఇప్పుడు అదే కుటుంబానికి రీఫిల్ సకాలంలో అందించడం అస్సలు సవాల్గా మారుతోంది. చింతపల్లి డివిజన్లో వినిపిస్తున్న బ్లాక్ మార్కెట్ ఆరోపణలు నిజమా? బుకింగ్ చేసిన సిలిండర్ పంపిణీలో లోపం ఎక్కడ జరుగుతోంది? డోర్ డెలివరీ ఎందుకు అమలు కావడం లేదు? గృహ వినియోగ సిలిండర్లు హోటళ్లకు చేరుతున్నాయన్న ఆరోపణలు నిజమెంత? వీటన్నిటికీ అధికారుల సమగ్ర విచారణే సమాధానం చెప్పాలి. ఇవి లంచ్ టైమ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి